నమస్తే బైకర్స్. ఇది నా ఫ్రెండ్ లాస్ట్ వీక్ పర్చేస్ చేసిన జావా బాబర్. దీని టాక్ స్పీడ్ వచ్చేసి 32, బిహెచ్పి వచ్చేసి 29 ఉందన్నమాట. బాడీ కూడా చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఉంది, వైట్ అండ్ రెడ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ బ్లాక్. కాకపోతే దీని సీటింగ్ హైట్ 70% బైక్స్ కంటే చాలా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది. అంటే ట్రాఫిక్లో కానీ నార్మల్గా వెళ్ళడంలో మనకి బ్యాక్ పెయిన్ కొంచెం నార్మల్ కంపేరిటివ్ బైక్స్ కంటే హెవీ వస్తుంది. ఇది టాప్ స్పీడ్ వచ్చేసి 130 అనమాట. నేను 110 వరకు పుల్ చేయగలిగిన. 110 దాటిన తర్వాత నాకు లిటిల్ బిట్ హ్యాండిల్ షేక్ అయినట్టు అనిపించింది. సో నేను దట్ ఈస్ అ మ్యాక్స్. అంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో సేమ్ ప్రాబ్లము, దీంట్లో కూడా అదే సేమ్ ప్రాబ్లము. అండ్ మా ఫ్రెండ్ గారు ఇది ఆఫ్ ద మార్కెట్ ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్ సీట్ కూడా వేయించింది అనమాట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసము. అంటే మనం ప్రీవియస్గా బుల్లెట్స్ లాగా ఇట్లా చూస్తుండొచ్చు. ఇది ఆఫ్ ద మార్కెట్ మనకు దొరికిపోతుంది. అరౌండ్ 6,000 ఏమో అడిగి పడింది. కలర్ కాంబినేషన్ బాగుంది. మీటర్ కూడా నార్మల్ మీటరే, దాంట్లో ఏం చేంజ్ అయితే లేదు. మిట్యూర్కి ఇవ్వట్లేస్తే సేమ్ అట్లనే వచ్చింది. కలర్ కాంబినేషన్ మాత్రం నీట్ ఉంది. ఒకవేళ షార్ట్ రైడర్స్కి మాత్రం ఇది పర్ఫెక్ట్ బండి అని చెప్పొచ్చు. హైట్ రైడర్స్కి మాత్రం ఇది కొంచెం కష్టమవుతుంది. బ్యాక్ పెయిన్ మాత్రం సివియర్ వస్తుంది. కొంచెం అలవాటు అవుతున్నప్పుడు నో ప్రాబ్లం, కానీ లాంగ్ రైడ్స్కి మాత్రం నేను అస్సలు నో చెప్తాను అనమాట. ఒకవేళ ఈ షార్ట్ రైడ్స్కి వితిన్ ఇక్కడ లోకల్ ఎక్కడ తిరగాలనుకుంటే జావా ఇస్ ద బెస్ట్.